అధికారంలో ఉంటే ఏమైనా చేసేయొచ్చా? ఏపీలోని పాలక కూటమి నేతలు బరితెగించి దౌర్జన్యాలు చేస్తున్నారు. విజయవాడలో వందల కోట్ల విలువైన కాలేజ్ భూములు కొట్టేయడానికి గుంటూరు జిల్లాకు చెందిన ఒక పచ్చ నేత ప్లాన్ వేశాడు. ఇంతవరకు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అధికారం అండగా రెచ్చిపోయాడు. ఏకంగా కాలేజ్ ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేయించాడు. వ్యవహారం రచ్చకెక్కడంతో బందీని వదిలేశారు. ఇంతకీ ఆ పచ్చ నేత ఎవరో, ఆయన అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయో చూద్దాం. విజయవాడ నగరంలో భూములు బంగారం కంటే విలువైనవి. నగరం నడిబొడ్డున ఉన్న వందల కోట్ల విలువైన శాతవాహన కాలేజ్ భూములు కొట్టేయడానికి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2010 నుంచి ప్రయత్నిస్తున్నాడు. భూముల వ్యవహారం కోర్టులో ఉండడంతో అప్పట్లో సాధ్యం కాలేదు. ఇప్పుడు తన పార్టీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా 5 ఎకరాలకు పైగా ఉన్న ఆ భూముల్ని లాగేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చనే బరితెగింపుతో తన మనుషులతో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేయించాడు. ఆలపాటి పిఏతో పాటు మరో 4 వ్యక్తులు శ్రీనివాసును బలవంతంగా కారులో ఎక్కించుకుని గుంటూరులోని ఆలపాటి ఇంటికి తీసుకువెళ్లిపోయారు. కొన్ని కాగితాలు అతని ముందు పెట్టి సంతకం కోసం బెదిరించారు. తాను సంతకం పెట్టనని శ్రీనివాస్ తెగేసి చెప్పడంతో నిన్ను ఏదైనా చేయగలం అంటూ బెదిరించారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ కిడ్నాప్ ఘటన సిటీలో తీవ్ర కలకలం రేపింది. కిడ్నాప్ వెనుక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఓవైపు పోలీసులు, మరోవైపు మీడియాలో ప్రచారంతో చేసేదేమీ లేక ఆలపాటి మనుషులు అర్ధరాత్రి దాటాక శ్రీనివాస్ను తిరిగి విజయవాడ తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆలపాటి వల్ల తనకు ప్రాణహాని ఉందంటున్న శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆయనపై పోలీసులకు, సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మీడియా కనుక నిన్న నైట్ రియాక్ట్ కాకపోతే నన్ను బయటకు వదిలేవాళ్ళు కాదు. ఏం జరిగేదో కూడా నేను చెప్పే సిచ్యువేషన్ లేదు. అందుకే దీన్ని గవర్నమెంట్ దృష్టికి, పోలీస్ దృష్టికి అయితే తీసుకెళ్తా కంప్లైంట్ ఇస్తాను. ఆయన మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండ్ వాళ్ళ పిఏ మీద, వాళ్ళు ఇచ్చినటువంటి వచ్చిన మనుషుల మీద గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారో, పోలీస్ ఏం యాక్షన్ తీసుకుంటారో మనం వేచి చూడాలి. తన పాలనలో నేరస్తులు ఉండడానికి వీల్లేదంటూ డప్పు వేసుకునే చంద్రబాబు వందల కోట్ల విలువైన కాలేజీ భూములు కొట్టేయడానికి ఏకంగా ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.